రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి బృందేశ్వర్ గారు గత 10 రోజుల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో 1 టౌన్ ఏదైతే ఉందో ఈ ప్రాంతమే కాకుండా విజయవాడ మొత్తం 2 టౌన్లు పూర్తి కూడా సెంటర్ కూడా కలిపి వరద ప్రాంతాలు రాష్ట్రం అంతా ఇక్కడ ఎక్కువగా ఇంపాక్ట్ అయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వరద తగ్గిన తర్వాత ప్రజలకి ఏం కావాలని ఆలోచించి వారికి కావాల్సినటువంటి మొన్నటిదాకా బియ్యము ఇలాంటివి ఎవరు సప్లై చేయలేదు. ఓన్లీ ఫుడ్ ప్యాకెట్స్, అదేవిధంగా ఫ్రూట్స్, అదేవిధంగా కొన్ని వాటర్ బాటిల్స్, ఇలాంటి పాలు పెరుగు ఇచ్చారు. ఇప్పుడు వాటర్ తగ్గింది కాబట్టి ప్రజలకు ఏం కావాలి, ఇమీడియట్గా ఒక వారానికి సరిపోయిన సరుకులు కావాలి కాబట్టి బియ్యము, అదేవిధంగా కందిపప్పు, నూనె, అదేవిధంగా బొంబాయి రవ్వ, అదే ఉప్పు, రకరకాలైన ఐటమ్స్ అన్నీ కూడా అంటే టూత్పేస్ట్, బ్రష్తో సహా ఇంట్లో పిల్లలకి ఏమేమి కావాలి, పెద్దవాళ్ళకి ఏం కావాలి అవన్నీ కూడా ఒక 3000 కిట్స్ తయారు చేసి వాటిని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనటువంటి నాయకులైనటువంటి అడ్డూరు శ్రీరామ్ గారు కావచ్చు, షేక్ బాజీబాయి గారు కావచ్చు, ఇంకా మిగతా శ్రీధర్ వీళ్ళందరూ కూడా శ్రీధర్ సుజా గారికి సంబంధించిన టీం మొత్తం కూడా కరెక్ట్గా ఎవరికైతే అవసరం గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరికైతే ఉడిగిందో వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడ్డారు, ఇదేదో అక్కడికి వచ్చి ఇస్తున్నారు అనగా చుక్కిస్తున్నట్లు లేకుండా ఒక ప్లాన్ ప్రకారం వీటన్నిటి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిస్టమ్ ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఎందుకంటే ఇప్పుడు కూడా బయట వాన పడతా ఉంది కాబట్టి సో వాన తగ్గంగానే వీళ్ళు ఒక్కొక్క డివిజన్కి ఒక 100, 150 అక్కడ ఎవరైతే నిజమైనటువంటి బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ఒక ప్లాన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా శాఖ బృందేశ్వర్ గారి కిట్స్ అన్నింటినీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా మీకు పూర్తిగా నష్టం కూర్చలేకపోయినా కూడా కనీసం వృత్తాపర సహాయంగా బృందేశ్వర్ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మరలా ప్రభుత్వం తరఫున కూడా ఏమైతే ఇవ్వాలో ఏదైతే చేయాలో అది కూడా ప్రభుత్వం తరఫున మేడం గారు సెంటర్లో ఉన్నటువంటి మోడీ గారు కావచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తూ ఉన్నారు. 10 రోజుల నుంచి ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాన్ని అదే మోడీ గారు ఏదైనా ఎన్డీఆర్ టీమ్స్ని, ఫుడ్ ప్యాకెట్స్ని, హెలికాప్టర్లు, ఫ్లైట్స్ పంపించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇబ్బంది చేస్తారు. ఈ యొక్క కిట్స్ని కూడా మీరు ఒక వృథా ఉత్సాహంగా మేడం గారు చెప్పడం జరిగింది. దాని ఆధారంగా మీరు ఉపయోగించుకోవాలి.